మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. విజయనగరం జిల్లా రామభద్రాపురం పాతరేగ గ్రామానికి చెందినటువంటి వ్యక్తికి అయితే గత 12 సంవత్సరాలుగా కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 2012లో పెరాలసిస్ అటాక్ అయితే జరిగింది. అయితే ఇంతవరకు కూడా ఆయనకి పెన్షన్ అయితే రాలేదని వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళిన ఇంతవరకు మా సమస్య పరిష్కారం కాలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ కలెక్టరేట్ వద్ద గ్రీవెన్సీలు కావడం కలెక్టరేట్ వద్దకు వచ్చి వాళ్ళైతే వాళ్ళ యొక్క వినతినైతే మాత్రం ఈరోజు కలెక్టరేట్లో ఎవరైతే అధికారి ఉంటారో అధికారికి అయితే మళ్ళీ ఈరోజు ఆ పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. అయితే మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క వ్యధ ఏ విధంగా ఉందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీకు ఎప్పటి నుంచి అయితే బాగోలేదు, ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? నాకు 2012 వచ్చిందండి పెరాలసిస్. ఈ తాంప్రెస్ సర్టిఫికేట్ మీద ఏలిపోయింది అయితే ఏలిపేస్లోనైతే మళ్ళీ మరి లేదు పెన్షన్ అని సార్ అయితే పెన్షన్ వచ్చినట్టు చూపించింది దాంట్లో ఇప్పుడు కాదు. మరి మీకు అప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒకసారి కూడా పెన్షన్ వచ్చిందే రాలేదా? రాలేదండి, పెన్షన్ మరి రాలేదండి. అప్పుడే మరి పెన్షన్ అయితే రాలేదండి. మరి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారా? మరి అధికారుల దృష్టిలో ఒకసారి వచ్చామండి, ఒకసారి వచ్చి వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్ళి సర్టిఫికేట్ చేయించుకున్నారు. అప్పుడు కలెక్టర్ కోరు మరి అప్పుడు నేను వెళ్తే మళ్ళీ అవ్వలేదండి, మళ్ళీ ఇప్పుడు వచ్చామండి. మీరు చెప్పండి, ఆయనతో ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏంటి ఇబ్బంది? అంటే బాత్రూమ్కి వెళ్ళారండి, పాస్కి వెళ్ళారు, ఎటు వెళ్ళారు. నేను అతని గురించి నేను ఉండిపోతానులేండి. మాకు ఎవరు లేరండి, పిల్ల చెల్ల ఎవరు లేరండి. మా ఇద్దరమేనండి దిక్కుమాల మాకు ఎవరు లేరు. ఆ మనిషికి నేనైతే మా అడుక్కొని తిండమేనండి, మాకు ఎట్లేదు. పేదవాళ్ళు పెన్షన్ ఆపిస్తారండి, అతనితో నేను పడుకొని ఉంటానండి. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళారు పెన్షన్ కోసం? మొమ్మటి వెళ్ళామండి, దీంతో 4 ట్రిప్ అండి. అధికారి కాడికే వెళ్ళిపోమండి ఇప్పుడు మట్టుగా. దీంతో లాస్ట్ అండి. మరి ఉత్తరాడు నా ఇద్దరు చచ్చిపోవడం జరుగుతుందండి, ఇంకేం జరగదు. ఈ యొక్క కుటుంబం అయితే మాత్రం మాకైతే వెనక ముందు ఎవరు లేరు, మాకైతే ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. ఈరోజు చూసుకుంటే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిగా ఈరోజు గత 12 సంవత్సరాలుగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇలా మంచం అయితే పడి అన్ని కార్యక్రమాలు కూడా ఆ యొక్క మంచం మీద జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మేమేం చేయాలో తోచట్లేదు. అయితే మాకైతే ప్రభుత్వం ఆదుకోవాలి. మాకు ఈరోజు ఈ ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు మరణమే శరణ్యం అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ప్రభుత్వం అయితే ఆదుకుంటుందని ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.